హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇలాగా విడి పూలని చక్కని అందమైనటువంటి పూలమాలగా ఏ విధంగా అల్లుకోవాలో నేనైతే వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం పూలు మాల కట్టడం నేర్చుకునే వాళ్ళకి, ఇప్పటివరకు పూలు కట్టడం రాని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని ఈ వీడియోనైతే చేస్తున్నానండి. మరి ఈ అందమైనటువంటి చక్కని పూలమాలని విడి పూలతోటి ఎలా అల్లుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ పూలమాలని అల్లుకోవడం కోసం నేను ఇక్కడ ఒక బౌల్ నిండుగా ఇటువంటి వైట్ పూలను తీసుకున్నానండి. ఈ పూలనైతే మేము ఒంటి రెక్క నందివర్ధనాలని, అలాగే 5 రెక్కల పువ్వు అని కూడా అంటామండి. మీ ఏరియాలో ఈ పూలను ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పూలని అల్లుకోవడం కోసం నేను ఇక్కడ సేమ్ కలర్లో ఉన్నటువంటి ఒక దారాన్ని అయితే తీసుకున్నానండి. ఆ దారాన్ని తీసుకొని ఫస్ట్ ఆ దారానికి 2-3 ముళ్ళని ఇలా వేస్తున్నాను. పూలు అనేవి జారిపోకుండా ఉంటాయండి. 2-3 ముళ్ళని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పువ్వుని ఇలాగ పై వైపుకి పెట్టుకొని, రెండో పువ్వుని తీసుకొని ఇలా కింది వైపుకి పెట్టుకొని, ఒక దారంతోటి ఒక మెలికని ఇలా వేసిన తర్వాత 2 వేళ్ల మధ్య ఇలాగ ఒక రోల్ చేసేసి, ఆ రోల్ని పువ్వు మీదకి ఇలా వేసి లాగామంటే మనకి పువ్వు అనేది టైట్గా ఉండిపోతుందండి. మరొక రోల్ కూడా వేస్తున్నానండి. ఫస్ట్ కట్టే పువ్వు కదా, ఊడిపోకుండా ఉండడం కోసం ఇలాగ 2 వేళ్ల మధ్య మెలికి వేసి గట్టిగా ఇలా లాగామంటే మనకి పువ్వు అనేది ఫిట్గా అక్కడ ఉండిపోతుంది. ఇదే విధంగా మరొక పువ్వుని కూడా తీసుకొని ఇలాగ పై వైపు ఒక పువ్వుని, కింది వైపు నుంచి ఒక పువ్వుని పెట్టుకొని ఒక మెలికని ఇలా వేసేసి, పైనుంచి 2 వేళ్ల మధ్య ఇలా ఒక మెలికని వేసుకొని పువ్వు మీద నుంచి ఇలా వేసి లాగామంటే ఈజీగా మనకి పువ్వు అనేది అక్కడ ఫిట్ అయిపోతుందండి. ఇదే విధంగా ఒక్కొక్క పువ్వుని ఇలా పేర్చుకుంటూ చక్కగా దండని అల్లి తీసుకోవాలి. నేనైతే ఫస్ట్ పూలమాల అల్లడం నేర్చుకునేటప్పుడు పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, కాగితం పూలు అంటాం, వాటితోటి నేర్చుకున్నానండి. మరి మీలో ఎంతమంది ఇప్పటికి పూలు కట్టడం నేర్చుకుంటే ఏ పూలతోటి, లేదంటే మీరు ఎలాగా ఈ పూలమాలని అయితే నేర్చుకున్నారో నాతోటైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఈ పేపర్ ఫ్లవర్స్ తోటైతే చిన్నతనంలో ఈ పూలమాల కట్టడం నేర్చుకున్నానండి. ఇలాగ ఒక్కొక్క పువ్వుని పేర్చుకుంటూ చక్కగా అందమైనటువంటి పూలమాలను అయితే కట్టుకోవచ్చండి. అలాగే ఈ పూలు చూడండి, విచ్చిపోయిన పూల కన్నా మనం మొగ్గలుగా ఉన్నప్పుడు కట్టడం అయితే మాల అనేది ఈజీగా ఉంటుంది. విచ్చిపోయిన పూలను కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఈ పూలమాల అనేది కట్టాల్సి ఉంటుందండి. ఇలాగ చక్కగా పూలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ మాలనైతే అల్లుకోవాలండి. ఒక్కొక్క పువ్వునే కాకుండా 2, 3 పువ్వుల్ని పేర్చుకుంటూ కూడా మనం చక్కగా ఈ మాలనైతే అల్లి తీసుకోవచ్చు. ఓకే అండి, చూసారు కదా, మొగ్గలుగా ఉన్నటువంటి పూలతోటి కూడా నేను మాలని కట్టి చూపించాను. అలాగే విచ్చిన పూలతోటి కూడా మాలని ఏ విధంగా అల్లుకోవాలో మీరైతే ఈ వీడియోలో చూసారు కదా. మీకు యూజ్ అయింది అనుకుంటున్నానండి ఈ పూల మాల ఎలా అల్లుకోవాలని వీడియో అయితే. ఈ విచ్చిపోయిన పూలు అనేది కట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్టుకోవాలండి, రేఖలు అనేవి విడిపోతూ ఉంటాయి. ఇలాగ మాలంతా అల్లుకున్న తర్వాత చివరిలో ఎడ్జ్లో ఉన్నటువంటి దారాన్ని కట్ చేసామంటే మనకి చక్కని అందమైనటువంటి పూలమాల అయితే రెడీ అవుతుంది. ఓకే అండి, చూసారు కదా, విడి పూలతోటి చక్కని అందమైనటువంటి పూలమాలని ఏ విధంగా అల్లుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.